మర్రి రాజశేఖర్ చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ గారు నిన్న ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సభ్యత్వానికి వైకాపా సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీగా మరి వైకాపా ఆయన్ని ఎంపిక చేసినప్పటికీ కూడా ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? 2029 వరకు ఆయన ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ కూడా మర్రి రాజశేఖర్ గారు ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేటువంటి అంశం మీద ఒకసారి మర్రి రాజశేఖర్ గారితో మాట్లాడదాం ఫోన్ చేసి. సో ఆయనతోటి మాట్లాడే ముందు ఒకసారి అసలు మర్రి రాజశేఖర్ గారికి సంబంధించి అందరికీ తెలిసినటువంటి పరిచయం లేనటువంటి పేరు మర్రి రాజశేఖర్. ఎందుకంటే 2004లో ఆయన చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన నెగ్గిన పరిస్థితి ఉంది ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు. ఈయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఈయనకి సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఈయనకి సపోర్ట్ చేయడం వల్ల ఆయన ఎమ్మెల్యేగా గెలిచినట్టు చెప్పొచ్చు. అయితే మర్రి రాజశేఖర్ గారి గురించి చెప్పాలంటే సోమేపల్లి సాంబయ్య గారు, అంటే ఈయన మామగారు అయినటువంటి సోమేపల్లి సాంబయ్య గారి రాజకీయ వారసునిగా రాజకీయ అరంగేట్రం చేసిన మర్రి రాజశేఖర్ గారు 2004లో అసెంబ్లీకి వెళ్ళారు. అయితే సోమేపల్లి సాంబయ్య గారు 1978లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఆ తర్వాత 1985లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపొందారు. అదేవిధంగా 1994లో సోమేపల్లి సాంబయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపొందారు. ఈ విధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేత సోమేపల్లి సాంబయ్య గారు. ఆయనకి ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభిమానులు ఈరోజుకున్నారని చెప్పుకోవచ్చు. ఆయన తదనంతరం ఆయన రాజకీయ వారసుడిగా ఆయన అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి 2004లో గెలిచారు. అయితే ఆ తర్వాత 2009లో ఓటమి చెందారు. 2014లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఓటమి చెందిన పరిస్థితిని పోటీ చేసి. అయితే 2019 ఎన్నికలకు సంబంధించి మర్రి రాజశేఖర్ గారికి టికెట్ ఇవ్వకుండా విడదల రజనీ గారికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో విడదల రజనీ గారికి టికెట్ ఇచ్చి విడదల రజనీ గారిని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ గారిని మంత్రిని చేస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒకసారి మర్రి రాజశేఖర్ గారికి ఫోన్ చేద్దాం, మర్రి రాజశేఖర్ గారిని అడుగుదాం, సార్ ఎందుకు మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే అంశం మీద ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మర్రి రాజశేఖర్ గారు నమస్తే అండి. నేను 99 టీవీ నుంచి బ్రహ్మనాయుడు మాట్లాడుతున్నాను సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సార్ మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మీరు రాజీనామా చేశారు. నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అందరినీ షాక్కు గురి చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి 2029 వరకు ఉన్నట్టుంది మీ ఎమ్మెల్సీ. ఆ పదవికి రాజీనామా చేయటం ఏంటి, పార్టీకి రాజీనామా చేయటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తోటి సన్నిహితంగా 2011 నుంచి ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు నా అవసరం లేదనుకుంటున్నారు. అదెట్లా సార్? నా అవసరం లేదనుకున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ చిలకలూరుపేటలో ఆమె పోయినసారి గుంటూరులో 53,000 ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, విడదల రజనీ గారిని. అవును, ఓకే. ఈయన పెట్టడానికి పూర్వం మళ్ళీ నువ్వే ఉండాలి అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. ఓకే, విడదల రజనీ గారిని గుంటూరు 2 టౌన్కి పోటీ చేయించిన క్రమంలో ఇక చిలకలూరుపేట నియోజకవర్గం ఆ రోజు మీకు సీట్ ఇవ్వకుండా గుంటూరులో మేయర్గా ఉన్నటువంటి కావిడి మనోహర్ నాయుడు గారిని ఇక్కడికి తెచ్చి సీట్ ఇవ్వటం వెనుకున్న ఆంతర్యం ఏంటి సార్ అసలు? అది ఆంతర్యం వాళ్ళకే తెలియాలా. ఓకే, ఇన్ని జరిగినా మేము ఏమీ అనలేదు. పార్టీ నిర్ణయం వాళ్ళేదో వాళ్ళ పార్టీ ఆయన ఇచ్చుకున్నాడు, ఆయన ఇష్టం, ఆయన గెలుస్తాడు, వాళ్ళైతే గెలుస్తాడు అనుకున్నాడు. కాకుండా మేము దాని గురించి పెద్ద పట్టించుకోవాలా. ఓకే సార్, ఓకే. సరిగా అయిపోయింది. నాకు హామీలు ఇవ్వడం అనేది 2019 నుంచి ప్రతిసారి హామీలతోటే నడిచింది నాది మొత్తం. ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈసారి నీకు ఇస్తున్నాం, ఈసారి నీకు ఇస్తున్నాం, ఈసారి నీకు ఇస్తున్నాం అని చెప్పి చివరిలో ఏదో ఇచ్చారు, అయిపోయింది. లాస్ట్ సంవత్సరం ప్రభుత్వం పోయేటప్పుడు లాస్ట్ సంవత్సరం ఇచ్చారు మీకు. సరే, మేము ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి నేను గాని మా మామయ్య గాని నియోజకవర్గంలో మాకున్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం. అవును, 100%. సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నామంటే ప్రజలు ఆదరించకపోతే మేము ఉండలేం కదా. ఖచ్చితంగా సార్. చిలకలూరుపేట నియోజకవర్గంలో సోమేపల్లి సాంబయ్య గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర, ఆయనకు ఉన్నటువంటి అభిమానులు, ఆయన రాజకీయ వారసుడిగా మీరు రావటం, మిమ్మల్ని ప్రజలు ఆదరించడం, అది దాన్ని ఎవ్వరు కాదనలేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో 2019లో మరి వేరే కారణాలు ఏదో చెప్పారు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత 24లో నాకు సీట్ ఇవ్వాలా, అది పోయింది. 24లో సీట్ అయిపోయి ఓడిపోయిన తర్వాత కూడా అధికారంలో ఉన్నప్పుడు నేను నాకు ప్రాధాన్యత లేకుండా ప్రతిపక్షంలో కూడా ప్రాధాన్యత లేకపోతే అసలు ఎట్లా అన్నది. ఓకే, అయితే మీరు చిలకలూరుపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మీరు ఎక్స్పెక్ట్ చేశారు, ఇస్తారనుకున్నారు. నేనే ఆయన చెప్పాడు. ఓకే, రజనీ గారిని గుంటూరు 2 టౌన్ పంపించేశాం కదా, ఇక్కడ ఆవిడ అక్కడే ఇన్ఛార్జిగా ఉంటుంది, ఓడిపోయినప్పుడు కూడా మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటారని చెప్పారు మీకు. నన్ను ప్రకటిస్తున్నామని చెప్పారు, నాతోటే చెప్పారు స్వయంగా. ఓకే సార్, ఓకే. మరి ఎందుకు ఇలా తర్వాత మళ్ళీ ఆమె తీసుకొచ్చి పెట్టారు.
ఓకే ఓకే ఓకే. సో మీరు మరి రాజీనామా చేసే ముందు చెప్పారా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ ఇంక నేను మళ్ళీ రేపు 29లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చేస్తామని చెప్పారు కదా. సరే ఈ హామీలన్నీ వరసన వస్తున్నాయి కదా. మళ్ళీ మళ్ళీ మంత్రి పదవి ఇస్తా అన్నారా మీకు? లేదులే, ఆ మాట అనలేదులే. ఓకే. ఆ మాట అనలేదు. కానీ ఒక్కటి చనిపోయిన తర్వాత కింద ఇప్పుడు ఇంకా ఎండాకాలంలో ఎన్ని హామీలు ఇంకా అనవసరం కదా. అవునులే సార్, అవునులే. సరే మరి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు, లాస్ట్ 1 year అయినా ఇచ్చారు, ఆ అంశం పక్కన పెడితే మరి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన మీరు ఏ పార్టీలో జాయిన్ అవబోతున్నారు? తెలుగుదేశమా, జనసేననా, బీజేపీనా? నేను తెలుగుదేశంలోనే చేరదాం అనుకుంటున్నానండి. సో చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా హామీ ఇచ్చారు సార్ మరి? అసలు అటువంటి హామీలు నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఏముంటాయని హామీలు? సో తెలుగుదేశంలో మీరు పనిచేద్దామని డిసైడ్ అయిపోయారు. అవునవును. కానీ ఇక్కడ ఒక్కటి మర్రి రాజశేఖర్ గారు, మీ మామయ్య గారు సోమేపల్లి సాంబయ్య గారు మొదటి నుంచి కూడా బలమైనటువంటి కాంగ్రెస్ వాదైన. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చిలకలూరుపేట నియోజకవర్గంలో. ఆయన రాజకీయ వారసులుగా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో కొంత మీకు మద్దతు ఇవ్వడం వల్ల మీరు కూడా అక్కడ ఆ ఈక్వేషన్స్లో గెలిచారు ఈజీగానే. మీ మామయ్య గారి యొక్క ఆయనకున్న అభిమాన గాలం అవ్వచ్చు, అన్ని ఈక్వేషన్స్ కలిసి వచ్చాయి. మరి మీరు తెలుగుదేశంలో ఇమ్మడగలరా కాంగ్రెస్ వాది కుటుంబంగా ఉన్న మీరు? ప్రస్తుతం పరిస్థితుల్లో నేను చూస్తే తెలుగుదేశం బెటర్ పార్టీ. సో మరి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారా సార్? మరి ఒక ఇంటిమేషన్ ఇచ్చారా లోకేష్ గారికి కానీ చంద్రబాబు గారికి? మాట్లాడదాం. నేను ఇంకా ఇప్పుడే వైసీపీ రాజీనామా చేసింది ఈ రోజే కదా. అవును కొద్దిసేపు కదా. అయితే చివరిగా అందరితోటి మీటింగ్ చేసుకుంటాను, అందరితోటి చర్చ చేస్తాను, అందరినీ సమన్వయం చేసుకుంటాం, వీళ్ళందరికీ కూడా చెప్పుకొని తీసుకుని. చివరిగా ఒక్క మాట మర్రి రాజశేఖర్ గారు, మిమ్మల్ని కనీసం ఎవరన్నా బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు? ఎందుకులేండి, వాళ్ళు పార్టీ కదా, అది కూడా పార్టీలో పెద్దలు ఉంటారు కదా, మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మర్రి రాజశేఖర్ గారు 99 టీవీ లైవ్లోకి అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మరి ఇది చూశారు కదా, సీనియర్ నేత ఆయన. వాళ్ళ మామయ్య గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు గట్టి పోటీ ఇచ్చారు. అలాంటి నేత ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేశారంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా మైనస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మర్రి రాజశేఖర్ గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. సో ఆ సామాజిక వర్గం ఓట్లు చిలకలూరుపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆయన కోసం ఆ సామాజిక వర్గం 2019లో విడుదల రజనీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే అన్నటువంటి మాట వాస్తవం. ఈరోజు మర్రి రాజశేఖర్ గారిని కోల్పోవటం పార్టీలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే దెబ్బని చెప్పొచ్చు. సో మొత్తానికి హామీలు, అలివి కాని హామీలు, అంటే అబద్ధపు హామీలు ఇచ్చి తనని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టే కాలయాపన చేశారు, కాబట్టే తను పార్టీ మారుతున్నాను, రాజీనామా చేశానని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే తనని చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటిస్తాను అని చెప్పి హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గుంటూరు పశ్చిమ నుంచి ఓటమి చెందినటువంటి విడుదల రజనీ గారిని మళ్ళీ చిలకలూరుపేట తీసుకొని వచ్చి ఆవిడకే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పటం తోటి ఆయన నిజంగా హట్ అయినట్టున్నారు. ఎందుకంటే సీనియర్ నేత నియోజకవర్గంలో ఖచ్చితంగా వారికంటూ ఒక మార్కు ఉంది, ఒక బలం ఉంది, కాబట్టి ఆయన హట్ అయ్యి ఆ పార్టీకి అయితే రాజీనామా చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆయన యొక్క మనోవేదనని మన 99 టీవీతో కూడా ఆయన పంచుకున్నారు.